సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఢీ కొట్టబోతున్నాయి. పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్. మల్కాజ్గిరి నుంచి పోటీకి సిద్ధమన్న ఈటెల రాజేందర్. అధిష్టానం ఆదేశిస్తే లోక్సభ బరిలో నిలబడతానన్న ఈటెల. రాజ్యసభలో టీడీపీని తుడిచిపెట్టేశామన్న సుబ్బారెడ్డి. ఒక్కో సభ నుంచి టీడీపీని ఖాళీ చేయిస్తామని వ్యాఖ్య. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత. కేంద్రంతో చర్చలు ఫలించకపోవడంతో మళ్లీ రైతుల ఆందోళన. నెల్లూరు జిల్లాలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ. వేలాదిగా మృత్యువాత పడుతోన్న కోళ్లు. నెల్లూరు వైసీపీకి ఎదురు దెబ్బ. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు. ఎన్జీటీ, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్పై స్టే. ఏపీలో డిఎస్సి దరఖాస్తు గడువు పొడిగింపు. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపిన ప్రభుత్వం. చంద్రబాబు, వైఎస్ఆర్ పై ప్రశంసలు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారన్న రేవంత్. మేడారంలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. వనదేవతల దర్శనం కోసం పోటెత్తుతోన్న భక్తులు. సమ్మక్క సారలమ్మలకు ప్రణమిల్లుదాం. మేడారం జాతరపై ప్రధాని మోడీ ట్వీట్. మేడారం మహాజాతరకు ప్రత్యేక రైలు. కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు స్పెషల్ ట్రైన్. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. దేశం మొత్తాన్ని కాంగ్రెస్ దోచుకుందని మండిపాటు. ఆసుపత్రి నుంచి ట్రైబల్ అధికారిని జ్యోతి డిశ్చార్జ్. అక్రమాస్తుల కేసులో 14 రోజుల పాటు రిమాండ్. తిరుమలలో ట్రాక్టర్ బీభత్సం. ప్రమాదంలో 3 గాయాలు. ఆడుకునే పార్క్ కబ్జాకు గురవుతోంది. టీఎస్ హైకోర్టు సీజేకు ఆదిలాబాద్ చిన్నారుల లేఖ. యూపీలో బీఎస్పీకి భారీ ఎదురుదెబ్బ. పార్టీని వీడనున్న 10 మంది ఎంపీలు. కీలక సమావేశాల్లో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. న్యాయయాత్రకు 5 రోజుల పాటు బ్రేక్. లద్దాఖ్లో గడ్డకట్టిన సరస్సుపై మారథాన్. 7 దేశాల నుంచి పాల్గొన్న 120 మంది ఔత్సాహికులు. పీపీపీ, పీఎంఎల్ఎన్ మధ్య కుదిరిన ఒప్పందం. పాక్ ప్రధానిగా షహబాజ్కు లైన్ క్లియర్. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 434 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. కుంబ్లే రికార్డును సమన్ చేసిన జడేజా. అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న జడ్డు.